నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సైబరాబాద్ లో ఫేక్ ఐడి కార్డులతో బ్యాంకుల్లో రుణాలు దోచుకున్న ముఠా అరెస్ట్ మృతి చెందిన ఐటీ అధికారుల పేరిట డబ్బు దోపిడీకి పాల్పడిన నిందితులు నాగర్ కర్నూల్ జిల్లాలో జోరుగా ఇసుక మాఫియా గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయాల్లో ఇసుక రవాణా నిర్మల్ జిల్లా ముతోల్లో గ్రామస్తుల ఆందోళన గ్రామంలో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఐటీ అధికారుల పేరిట వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ డబ్బు దోపిడీకి పూనుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు గుంటూరుకు చెందిన 6 వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఇందుకు ఒడికట్టారు హైదరాబాద్ హెచ్డిఎఫ్సి సీనియర్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరి నుండి 4 ద్విచక్ర వాహనాలు ఫేక్ ఐడి కార్డులు 100 6 ఫోన్లు 20 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు సో మళ్ళీ అదే ఆ షాప్కి వెళ్ళారు ఆ మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఇట్లా మన ఫోన్ పోయింది మన సిమ్ కార్డ్ పోయింది కొత్త సిమ్ కార్డ్ కావాలని చెప్పి వాళ్ళు ఫేక్ ఐడి కార్డ్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ సిమ్ కార్డ్ తీసుకున్నారు దీనికి మన A4 ఎవరున్నారు కండ్రు హరీష్ మళ్ళీ వేణుగోపాల్ సాయం తీసుకొని సిమ్ కార్డ్ తీసుకొని మొత్తము లోన్స్ 5,54,000 రూపాయలు 88 రూపీస్ తీసుకున్నారు 5,54,088 రూపీస్ తీసుకున్నారు అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మిగిలిన అమౌంట్ కూడా డ్రా చేసుకున్నారు ఈయన అకౌంట్లో దాదాపు 36,000 రూపాయలు 655 రూపాయలు ఉంటే అది కూడా డ్రా చేసుకున్నారు సో ఆయన ఏది బాకీ ఉంది ఆయన జీతం నుంచి వచ్చి ఉండొచ్చు మళ్ళీ ఆయన దగ్గర ఉన్న సేవింగ్స్ ఉండొచ్చు ఆ అమౌంట్ కూడా డ్రా చేసి మొత్తం 5,90,000 రూపాయలు 741 రూపాయలు చీట్ చేసినారు సో ఇట్లా వీళ్ళు ఫస్ట్ ఏమో న్యూస్ పేపర్లో వచ్చింది అక్కడ జరిగిన ఒక బోట్ పడవ సంఘటనలో చనిపోయిన ఒక ఆయన విష్ణు కుమార్ పేరుతో ఉన్న వచ్చిన ఈ న్యూస్ ప్రకారం అక్కడ చీట్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ ద్వారా ఈయనని మహంత్ అని అవకాశ్ మహంత్ అని పేరుతో చీట్ చేయడం జరిగింది అదేవిధంగా పాలపర్తి రఘురామ్ ఈయనది కూడా ఈ న్యూస్ పేపర్లో వచ్చింది ఈయన ఇన్ఫోసిస్ ఎంప్లాయీ ఈయన గచ్చిబౌలి వాళ్ళ ఆఫీస్లో బిల్డింగ్ పైన దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ సూసైడ్ చేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇలా ఆయనను అక్కడ కిమ్స్ హాస్పిటల్కు మాదాపూర్లో కొత్తగూడలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది ఆ షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళంతా ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరు ఏమని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆయనది ఫేక్ ఐడి కార్డు తీసుకున్నారు మళ్ళీ ఆయనకు ముందు వాళ్ళకు తెలియదు వాళ్ళు డీటెయిల్స్ ఏమో ఆయన ఫోన్ నెంబర్ అనేది ఆయనకి ఎక్కడ కూడా వాళ్ళు దొరకలేదు వాళ్ళు ఏం చేశారంటే మన ఈయన బంధువు మన రఘురామ్ అనేవాడు మన బంధువు ఈయన ఫోన్ నెంబర్ మిస్ అయింది మనకు ఫోన్ నెంబర్ కావాలని చెప్పి అక్కడ కిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర వెళ్ళారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మిస్సెస్ నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి ఈయన నంబర్ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈ A5 ఉన్నది ఎవరు నర్నే వేణుగోపాల్తోని ఫోటోగ్రాఫ్స్ యూజ్ చేసి మళ్ళీ ఒక సిమ్ కార్డ్ తీసుకొని మళ్ళీ వీళ్ళు షాప్కి వెళ్ళి అదే ఒక ఇంకోటి సిమ్ కార్డ్ తీసుకొని దాని ద్వారా మళ్ళీ క్రెడిట్ కార్డు పొంది మొత్తం ఇన్స్టెంట్ లోన్ ద్వారా ఐసిఐసి బ్యాంకు దాదాపు 6,90,000 రూపాయలు చీట్ చేశారు అదేవిధంగా క్రెడిట్ కార్డు ద్వారా హెచ్డిఎఫ్సికు 2,76,000 రూపాయలు ఐసిఐసి బ్యాంకు 2,20,000 రూపాయలు ఆర్బీఐ బ్యాంకు 66,000 రూపాయలు చీట్ చేసి మొత్తం ఈ రఘురామ్ పేరుతోని 12,64,000 రూపాయలు చీట్ చేశారు ఆయన ఫోటోని డౌన్లోడ్ చేసుకుని ఇట్లా డూప్లికేట్ కార్డ్ రెడీ చేసి ఐడి కార్డ్ రెడీ చేసి చీట్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ముఖ్యంగా A3 పెద్దవల్లి శ్రీనివాసరావు ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ గొట్టిపాడు విలేజ్ పత్తిపాడు మండల్ గుంటూరు డిస్టిక్ వీళ్ళంతా ఈయన వసంత్ నగర్ కుకట్పల్లిలో ఉంటున్నారు అదేవిధంగా కండ్రు హరీష్ అని చెప్పి ఈజ్ నేటివ్ ఆఫ్ కాకమాను మండల్ BK-పాలెం విలేజ్ గుంటూరు డిస్టిక్ వీళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ A5 నార్నే వేణుగోపాల్ అలియాస్ రామకృష్ణారెడ్డి ఈయన అలియాస్ రామకృష్ణారెడ్డి ఏంటంటే ఈయన రామకృష్ణారెడ్డి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమౌంట్ డ్రా చేయడం జరిగింది వైజాగ్ అందుకు ఈయన అలియాస్ రామకృష్ణారెడ్డి అని పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కుర్తి వీరశేఖరరావు ఈయన కూడా ఒక చింత శ్రీనివాసరావు పేరుతోనే ఫేక్ అకౌంట్స్ స్టార్ట్ చేసి ఆయన ద్వారా ఈ బ్యాంక్ నుంచి అమౌంట్ డ్రా చేయడం జరిగింది ఈయన కూడా నేటివ్ ఆఫ్ వెల్లలూరు విలేజ్ పొన్నూరు మండల్ గుంటూరు డిస్టిక్
వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఎవరెవరు ఐటీ ప్రొఫెషనల్స్ చనిపోతున్నారు, వాళ్ళు న్యూస్ పేపర్స్ ద్వారా ఈ సమాచారం కలెక్ట్ చేసేవాళ్ళు, లేదా గూగుల్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా ఎవరెవరు చనిపోతున్నారని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేవాళ్ళు. అట్లా చేస్తున్నప్పుడు ఈ ఒక రేపకుల విష్ణు కుమార్ అని చెప్పి ఈయన యాష్ టెక్నాలజీస్లో పనిచేయడం జరుగుతుంది. ఈయన 15/9/2019 అందరూ కూడా తెలుసు. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనకు పెద్ద ఒక బోట్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఆ గోదావరి రివర్లో అక్కడ ఈయన విష్ణు కుమార్ చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళు న్యూస్ పేపర్లో వచ్చింది, ఇట్లా యాష్ టెక్నాలజీస్లో పనిచేసిన ఈ విష్ణు కుమార్ అనేవాడు చనిపోయినారు. ఈయన ఇట్లా చనిపోవడంతోనే ఈయనకు సమాచారం రావడంతోనే ఈయన ఎవరు ఫణి చౌదరి ప్లస్ పెద్దవల్లి శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ఆయన పేరుతోనే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. నిమ్మగడ్డ ఫణి చౌదరి నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్, బట్ ఇక్కడ వాళ్ళు ప్రగతి నగర్లో ఉంటున్నారు. A2 మాండవ స్వరూప్నాథ్ చౌదరి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. A3 పెద్దవల్లి శ్రీనివాసరావు రెసిడెంట్ ఆఫ్ కూకట్పల్లి బట్ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. కండ్రు హరీష్ ఈయన కూడా నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. నార్నే వేణుగోపాల్ అలియాస్ రామకృష్ణారెడ్డి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. A6 ఇకృతి వీరశేఖరరావు అలియాస్ చింత శ్రీనివాసరావు ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. మనకు లాస్ట్ మంత్ 2nd డే ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. ఒక HDFC బ్యాంక్ ఆఫీషియల్స్ ఇట్లా వాళ్ళకు చెందిన ఒక HDFC క్రెడిట్ కార్డ్ని మిస్యూజ్ చేసి దాదాపు 2,76,000 రూపాయలని మోసం చేశారు. ముఖ్యంగా ఆ కార్డు ఒక చనిపోయిన వాళ్ళ బాలపర్తి రఘురామ్ అనే ఇన్ఫోసిస్ ఎంప్లాయీ ఆమె దగ్గర నుంచి దాదాపు మనం 15,77,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. సో అది కాకుండా మళ్ళీ ఈయన P శ్రీనివాస్ అన్నారు A4 ఈయన మొత్తము 37,000 ఈయన కమిషన్ తీసుకోకుండా మళ్ళీ 37 మంది నుంచి ఇండివిజువల్ కూడా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 36,30,000 రూపాయలు కలెక్ట్ చేసినారు. ఈయన లక్ష్మీ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు అమౌంట్. ప్లస్ అదేవిధంగా ఈ కృష్ణారావు అని చెప్పి మన A6 ఉన్నారు ఆయన దగ్గర నుంచి కూడా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 1,50,00,000 రూపాయలు 40,000 రూపాయలు ఆయన దగ్గర కలెక్ట్ చేసి ఈయన కూడా ఆయన వాటాకు వచ్చిన 32 లక్షల రూపాయలు తీసుకొని 30,10,000 రూపాయలు తీసుకొని తర్వాత ఈ అమౌంట్ని మళ్ళీ ఈ అందరికీ నేతృత్వం వేసిన ఆయన సొంతంగా చేయలేదు, వరప్రసాద్ ఎవరు సొంతంగా చేయలేదు. వీళ్ళందరి దగ్గర నుంచి 5 నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి మొత్తం చీటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి A1 మన వరప్రసాద్కు A2 కృష్ణమూర్తికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాదాపు 1,30,30,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు 58,000 రూపాయలు మనం 22,58,000 రూపీస్ మనం రికార్డ్ చేయడం జరిగింది. ఇక కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాజ్పల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ మరియు శ్మశాన వాటిక స్థలం కోసం గత కొంతకాలంగా వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబర్ 655లో గల భూమిని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. అనంతరం ఇరు వర్గాల ప్రజలను విచారణ చేశారు. జాయింట్ కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది. ఈ విచారణలో ఇల్లంతకుంట మండలం MRO సురేఖ, మండల రెవెన్యూ సిబ్బంది మరియు నాయకులు, రాజ్పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సార్ నాకు ముందు సర్వే కొలిస్తే ఒక 4 ఒకప్పుడు కొలిస్తే సర్వే కట్టి సర్వే ఇది కట్టి ఇంకా 4 గజాలు పెట్టి ఇట్లా సర్వే వచ్చింది సార్. ఇట్లా వచ్చింది సర్వే సార్. పచ్చబాతి కాక ఇట్లా సర్వే వచ్చింది. నుంచి ఒక్కపారి కొలిచి ఇంకా మధ్య సర్వే ఇట్లా వచ్చింది సార్. వస్తే సార్ ఏం చేసాం ఇప్పుడు వచ్చి కొడితే మరి అప్పుడే అశోకుని కూడా అడిగినా మరి ఇది ఒకవేళ సర్వే ఇప్పుడు తప్పొచ్చింది మేము కొలుచుకుంటే ఓకేనా అని కూడా అడిగిన వాళ్ళు సరే ఆ విషయం అర్థంలో వీళ్ళు కొట్టుకుంటారు ఇట్లా కట్టి ఇట్లా తీస్తామంటే ఒక పారి కాదు 2 సార్లు 3 సార్లు వచ్చాయి తీసుకుంటే సరే
ఇతరానికి ఇట్లా సమర్థ మేడం ఇండియా అయితే మేడం చెప్పింది ఏదో మీరు అంత సంప్రదించాలి ట్రై చేసుకుంటాను అంటే సర్పంచ్ అన్ని చేత మా ఎంపీకి చెప్పినట్టు మీ ఇంట్లోకి ఇట్లా అయితే బాగుంటుంది అన్నట్టు సరే మీకు ఇవ్వాలంటే ఈ 7 ఎకరాల 6 గుంటలు తీసి డెవలప్మెంట్ ఎంత పట్టిందో చూసి సక్రమంగా మీ పేరు కూర్చుకోమని మేము చెప్పినాం సార్ మేము ఇస్తాను సంతోషంగా ఇస్తాం కానీ 7 ఎకరాల 655 7 ఎకరాల 6 గుంటలు సార్ అది మొత్తం వాళ్ళ పట్టాలు తీసుకురావాలి ల్యాండ్ తీసుకురావాలి మాకు కరెక్ట్ మా ముంగట వేయించాలి సార్ మాకు చూస్తుంటే వాళ్ళ దాంట్లో ముట్టుకోవద్దంటారు వాళ్ళ పట్టాలని అంటారు ముట్టుకోవద్దంటారు మా రకంగా వాళ్ళు తీస్తే ఒక గిరి ఈ రకంగా ఇట్లుండే సార్ నా దానిలో ఎర్రచందనం చెట్లు పెట్టుకున్నాను సార్ ఇలా మొత్తం తీసిపోయింది నీకే సార్ ఎర్రచందనం నేను సంతోషంగా ఇస్తాను అట్లా కాదన్నట్టయితే ఒకవేళ మీరు కావాలంటే ఈ మడికాంచి ఇట్లా తీసుకుంటారా మీరు తీసుకోవాలని చెప్తే సార్ నన్ను కాదని చెప్తూ ఎర్రచందనం చెట్లు మొత్తం తీసిపోయింది నేను ఇస్తా ఒక గిట్టికి మేము ఈ ఆదేటి ఇట్లా పడిచ్చి ఈ ప్లాటు అంతలా ఇక ముతల్ మండల కేంద్రంలోని నాగార్జున నగర్లో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవో మహేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికి కాలువలు లేకపోవడంతో నీరు రోడ్లపై ప్రవహించడం, ఇళ్లకు ఇరువైపులా నిల్వ ఉండడంతో దోమల బెడదతో అనేక సమస్యలు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, లేని ఎడల పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అయితే జీపీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ అది R&B వాళ్ళదే అని అంటున్నారు. ఇంతకు ముందు అక్కడ వాటర్ ట్యాంక్ ఉన్నది, జీపీదే వాటర్ ట్యాంక్ ఉంది, జీపీదే మురికి కాలువ ఉన్నది. ఇప్పుడేమో వాళ్ళకి చూపిస్తేనేమో ఇప్పుడు అది మా ప్లేస్లో కాదు, మాది రాదు, R&B వాళ్ళదే అని అంటున్నారు. మరి ఇంతకుముందు R&B ప్లేస్లో ఎలా కట్టారు? అది జీపీది మురికి కాలువ మరియు వాటర్ ట్యాంకు ఉంది సార్, ఉంది. పక్క కూడా వాళ్ళ వాటర్ మా ఇంటి ముందర, మా ఇంటి వాటర్ వేరే సమస్య కాదు. పర్మనెంట్ మనం ముందుకు కావాలి. ఇక కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో గత 3 రోజులుగా నిర్వహించిన సమ్మక్క సారక్క జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసినట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. మరియు బాల్యమిత్రుల సేవా సమితి ద్వారా భక్తులందరికీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ కమిటీ ద్వారా ఎంతో విజయవంతం జరిగింది. అది అందరూ అన్ని పాలక వర్గాలు, అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య డిపార్ట్మెంట్
ఇక జనగామ జిల్లా కల్లెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొత్తం 13 వార్డులకు ఒక్క 12 వార్డులో 2 నామినేషన్లు దాఖలు కాగా మిగతా వార్డులకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు చేశారు. మొత్తం 13 వార్డులకు 14 నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి శ్రీనివాస్ మరియు సీఈఓ మల్లేష్ తెలిపారు. ఇక నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో అక్రమ ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. ఉదయం 4 గంటల సమయంలో చింతపల్లి వాగు నుండి 2 ట్రాక్టర్ల ద్వారా కల్వకుర్తిలో ఇంద్రానగర్ కాలనీకి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడకు వెళ్లేలోపే అక్రమ ఇసుకదారులు ఇసుకను మాయం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రవాణా తీసుకున్నాం మంచి ఇక మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లిలో సేవా జ్యోతి శరణాలయంలో డిప్యూటీ కమాండెంట్ రాజేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ మాట్లాడుతూ అభాగ్యుల ఆకలి తీర్చి ఆదర్శ భావాలతో విద్యార్థులను ఉత్తమ భారతీయ పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్న దంపతులకు అభినందనలు తెలియజేశారు. శరణాలయానికి తమ వంతు సహాయ సహకారం అందజేస్తామని తెలిపారు. ఎస్ఎస్సిఎల్ సింగరేణి నుంచి మీ ఆశ్రమం చూడడం కోసం డిప్యూటీ కమాండెంట్ శ్రీ రాకేష్ కుమార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకు మునిపే నేను ఒక 10 రోజుల ముందు ఇక్కడికి వచ్చి ఆశ్రమం ప్రోగ్రామ్ చేయాల్సి ఉంది. ప్లస్ और गोद कहाँ से लिया है ये ज़्यादा ज़रूरी है. गोद लिया है इन्होंने सड़क से. जो बच्चे अनाथ हैं, जो बच्चे बेसहारा हैं, जो बच्चे बिछुड़ गए हैं, जिन बच्चों का कोई आसरा नहीं है, उन बच्चों को श्रीमती श्रीदेवी ने अपनाया है. और ख़ास बात ये है कि इनके पास संसाधन की बहुत ज़बरदस्त कमी है. आप समझ सकते हैं कि एक टेलर का काम करके कितना ये कमा लेती हैं, लेकिन इन्होंने ज़िंदगी में हार नहीं माना है. ज़िंदगी को जिंदा दिली के साथ कैसे जिया जाता है, इसका उदाहरण है श्रीमती श्रीदेवी. आज हम इनसे बात करेंगे. ये हिंदी नहीं जानती, मैं तेलुगु नहीं जानता, इसलिए हमारे बीच एक ट्रांसलेटर है. मैं कुछ जानना चाहता हूँ इनसे, और अभी तक मैंने इनसे कुछ पूछा नहीं है. ये 15 बच्चों को अपने यहाँ रख रही हैं, उनका पढ़ाई का खर्चा पूरा ये उठाती हैं, उनकी देखभाल करती हैं. मैं बताऊँ कि ये इन बच्चों की बायोलॉजिकल माँ नहीं है, लेकिन माँ से ज़्यादा प्यार ये दे रही हैं और मानव धर्म निभा रही हैं. हम सबको सीखने की ज़रूरत है कि क्या, मुझे तो यहाँ आके ऐसा लगा कि हमारा जीवन तो निरर्थक है, असली जीवन तो ये जी रही हैं. असली जीवन का जो स्वाद है वो इनके हिस्से में है. भगवान ने हमारे साथ कुछ नाइंसाफ़ी की, हमें ये मौका नहीं मिला कि हम मानव और मानवता की सेवा कर पाएँ उस तरीके से जिस तरीके से श्रीमती श्रीदेवी कर रही हैं. तो श्रीमती श्रीदेवी जी बहुत बहुत स्वागत है आपका, बहुत बहुत धन्यवाद. आप हमसे बात कर रही हैं. आप हमें बताइए कि ये प्रेरणा आपको कैसे मिली. आप टेलरिंग का काम कर रही, अचानक क्या हुआ कि आपने ये एक अनाथ आश्रम खोला? చంద సంస్థలలో పనిచేసి వచ్చాము. సేవా భారతి వనవాసి కళ్యాణ పరిస్థితి దాంట్లో సేవ చేసి వచ్చాము. మేము ఇంటికి వచ్చినాక మా పిల్లలు మా జీవనం అన్నట్టు మేము ఉన్నాం. అంటే బయట కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మా ఆయన నేను వెళ్ళి బయట చేసి వచ్చేది. ఇక మనము పిల్లలు పెద్దగా అవుతాను, మనది మనం చేసుకొని ఉందాము, అందరం మన ఫ్యామిలీ అందరు ఉందామని వచ్చినాము. వచ్చినాక మనకు మేము సేవ చేసి 10-15 సంవత్సరాలు, మా ఆయన కంటే చిన్నప్పటి నుండి అలవాటు.
ఇక మా పెళ్ళి అయినప్పటి నుండి నాకు ఆయన అడుగులు అడిగేసి నేను నడిచాను. ఇక ఒక జ్యోతి అనే అమ్మాయి పేరు ఏమో తెలియదు, మేమే అమ్మాయి పేరు జ్యోతి. అమ్మాయి మలమూత్రాలు తినుకుంటా మా ఇంటి ముందటిని ఆమె వారం రోజుల కొని చూస్తూ ఉంటే ఆమె అదే మలమూత్రం బాత్రూమ్ చేసి అదే తాగడం అదే తినడం చేస్తా అంటే మా ఆయనకు పిలిచి చెప్పాను, ఇట్లా అమ్మ చూస్తాను రోజు ఇట్లా చేస్తాను వారం రోజుల కొంటి, మరి చూద్దాం మరి సేవ చేద్దామా మరి ఏమనుకుందామంటే మేము ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకున్నాక సరే అని అనుకున్నాం. ఈ అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీ మేము అందరం అనుకున్నాం అనుకొని సేవా కార్యక్రమం అమ్మాయిని తీసుకున్నాక మనం తినేది ఏదో ఆ అమ్మాయికి పెడదాం మన ఇంట్లో కుటుంబ సభ్యురాలు లెక్క అని చేసినాం అమ్మాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు సార్, మనం సేవా కార్యక్రమం చేస్తా అంటే ఎందుకు చనిపోయే అమ్మాయిని తీసుకున్నారు మీరు, చేయద్దు ఇట్లా, మీరు డబ్బులు మీ పైన పెట్టుకుంటారు అమ్మాయి చనిపోద్ది అంటే అమ్మాయి కూడా ఖరాబ్ ఉండే అప్పుడు బాగా తీసుకున్నాక ఇంకో అమ్మాయి అక్కడ ఉన్నది ముస్లిం అమ్మాయి ఐబీ సెంటర్లో ఫోన్ చేసిండు, అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్తే అమ్మాయిని కూడా తీసుకురావడం జరిగింది. ఇంకొక అమ్మాయి రాజేశ్వరి అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ నుండి. ఇక పిల్లలను కూడా అట్నే సేవా కార్యక్రమాలలో తీసుకోవడం జరిగింది. जी बहुत बहुत धन्यवाद दोस्तों, इन्होंने जो कुछ कहा मैं कोशिश करूंगा कि उसका हिंदी रूपांतरण आप तक प्रस्तुत करूं और जब फेसबुक पे इसको डाला जाएगा तो हिंदी में मैं ज़रूर लिखूंगा। मैं बस इतना ही कहना चाहता हूं कि हम सभी को सोचना चाहिए अपने जो सीमित संसाधन है उसमें से ही किसी के लिए कुछ अगर हम कर पाते हैं तो ये बहुत बड़ी सेवा होगी। हम सब बड़ा सोचना चाहते हैं, बड़ा करना चाहते हैं, लेकिन क्या एक छोटी शुरुआत कभी जाके बड़ी नहीं हो सकती? तो शुरुआत हम जहाँ भी हैं जैसे भी हैं आसपास चीज़ों को बदलने का प्रयास करें। अगर ऐसे बच्चे या फिर बुज़ुर्ग हमारे संपर्क में आ रहे हैं निश्चित रूप से हमें उनकी तरफ प्रेम का, सद्भाव का और स्वीकार करने का हाथ बढ़ाना चाहिए। मैं तहे दिल से आपका शुक्रिया अदा करता हूँ श्रीमती श्रीदेवी जी, और आपको बहुत सारी शुभकामनाएं देता हूँ कि आप ऐसे ही इन बच्चों को प्यार और बहुत सारी आशीष देते रहें। बहुत बहुत धन्यवाद। और मैं एक बार फिर से डॉक्टर तरुणा वर्मा का भी धन्यवाद देना चाहूँगा जिनके कारण मुझे ये मौका मिला कि आज मैं श्रीदेवी जी से मुलाकात करूँ, मिल सकूँ, और मुझे लगता है कि ये ऐसे लोग रियल हीरोज ऑफ इंडिया है। थैंक यू वेरी मच। వనపర్తి జిల్లా పానగల్ మండలంలో సహకార ఎన్నికల్లో మొత్తం 13 వార్డులకు గాను 51 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి అనిల్ కుమార్ తెలిపారు. పోటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం మరియు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గాల పోటీల్లో ఉన్నాయి. కానీ మాజీ మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బీరం టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో 2 వర్గాలు గెలుస్తాయని ధీమాతో ఉన్నారు. కూతురా ఫస్ట్ మళ్ళీ కొంచెం అక్కడ జరుగు మళ్ళీ మంచి వస్తుంది. ఇక వరంగల్ అర్బన్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎన్నో సంవత్సరాలుగా మైదానానికి నోచుకొని ఎర్రబెల్లి గ్రామాన్ని పాలకులు మారినా పట్టించుకోవట్లేదు. మైదానం లేకపోవడంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఊరికే పరిమితమైన దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా గ్రామంలో మైదానం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఇక నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో హరితహార కార్యక్రమంలో భాగంగా నర్సరీలో మొక్కల పెంపకం కింద కూలీ పనులు చేస్తున్న 8 మంది మహిళా కూలీలు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వాంతులు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మట్టిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏదో ద్రావకం కలిపి పిచికారీ చేయడం వల్లనే కూలీలు అస్వస్థతకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీలను మెరుగైన వైద్యం కోసం కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైబరాబాద్ లో ఫేక్ ఐటీ కార్డులతో బ్యాంకుల్లో రుణాలు దోచుకున్న ముఠా అరెస్ట్. మృతి చెందిన ఐటీ అధికారుల పేరిట డబ్బు దోపిడీకి పాల్పడిన నిందితులు. నాగర్ కర్నూలు జిల్లాలో జోరుగా ఇసుక మాఫియా. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయాల్లో ఇసుక రవాణా. నిర్మల్ జిల్లా ముతోల్లో గ్రామస్తుల ఆందోళన. గ్రామంలో మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.